నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను మీ అవినాష్ జనగామ ఇవాల్టి మన ఈ స్పెషల్ ఎనాలిసిస్లో లేదా నేను చెప్పాలనుకున్నటువంటి సమాచారం ఒకటి చాలా సింపుల్గా చాలా స్ట్రైట్గా చెప్పేస్తాను నేను శభాష్ జగపత్ బాబు గారు శభాష్ ఈ మాట ఎందుకంటుంది ఫోర్ సైట్స్ టీవీ అని అంటే సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయి దాదాపుగా అన్ని రకాల వ్యవహారాలకి దూరంగా అంటే రోడ్డు మీదకి వచ్చి రచ్చకెక్కడం కానీ లేదా ఇంకొక వ్యక్తి చేత తిట్టించుకోవడం లాంటివి కానీ అలాంటి విషయాలకి చాలా పెద్ద ఎత్తున దూరంగా ఉండేటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి జగపత్ బాబు గారు కాబట్టి శభాష్ జగపత్ బాబు అంటున్నాను ఎందుకు ఈ మాట అంటా ఉన్నా తను ఫినాన్షియల్గా లాస్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తికి సాయం చేసేటువంటి గుణాన్ని ఎప్పుడు మర్చిపోలేదు జగపత్ బాబు ఇదే కాదు తను ఫినాన్షియల్ లాసెస్ నుంచి కొంత బయటపడిన తర్వాత ఇప్పుడు స్పెషల్గా పుష్ప 2 సినిమా రిలీజ్ ఫంక్షన్ అప్పుడు లేదా పుష్ప 2 సినిమా రిలీజ్కి ఏదైతే ప్రివ్యూ అప్పుడు బెనిఫిట్ షో అని అనుకోవచ్చు కూడా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన తర్వాత స్పెషల్గా శ్రీతేజ్కి సంబంధించినటువంటి అంశంలో ఇండస్ట్రీ అంతా కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడినటువంటి టైంలో జగపతి బాబు స్వయంగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఆ బాబుని ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రతిరోజు డాక్టర్స్తో ఈ రోజుకి ఈ సెకండ్తో సహా ప్రతిరోజు డాక్టర్స్తో కమ్యూనికేషన్లో ఉండి ఇన్ఫ్యాక్ట్ అట్లీస్ట్ అవర్లీ కుదరకపోతే డేలో వన్స్ ఆర్ ట్వైస్ అయిన డాక్టర్స్కి ఫోన్ చేసి ఆ కుటుంబానికి ఎలా ఉంది ఆ బాబుకి ఎలా ఉంది అని చెప్పేసి తన వల్ల అయినంత సాయం తను చేసి ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ మాత్రం తీసుకుంటా ఉన్నాడు జగపత్ బాబు గారు ఈ విషయంలో ఇదొక్కటే కాదు మొదటి నుంచి కూడా తన కెరీర్ని చూసినా తనని చూసుకున్నా కానీ వివాదాలకి చాలా పెద్ద ఎత్తున దూరంగా ఉండేటువంటి వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ హీఈస్ అన్ అబ్సల్యూట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు టూ మెనీ పీపుల్ ఎందుకు వివాదాలకి ఏ విధంగా దూరంగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే జగపత్ బాబుని చూసి నేర్చుకోవాలి అదేవిధంగా సైలెంట్గా కుడి చేత్తో ఇచ్చినటువంటి దానం ఎడం చేతికి తెలవద్దు అనేటువంటి సామెత అవుతుంటుంది సో కుడి చేత్తో ఇచ్చినటువంటి దానం ఎడం చేతికి తెలియకుండా ఉండాలి అనేటువంటి మాట ఏదైతే ఉందో అదే విధంగా ఉండాలని అనుకుంటే జగపత్ బాబు గారు ఈజ్ అ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ సో అలా ఇండస్ట్రీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా జగపత్ బాబు గారి దగ్గర నుంచి అది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అంటే ఈ విషయం ఇది అర్థం చేసుకుంటే మంచిదేమో సో జగపత్ బాబు లాంటి క్యారెక్టర్ని మెచ్చుకుంటూనే మిగిలినటువంటి వాళ్ళకి చిన్న సలహా ఏంటంటే జగపత్ బాబు గారు లాంటి వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు మీ ఇండస్ట్రీ నుంచే ఉన్నారు సినిమా వాళ్ళు స్పెషల్గా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మీరేం నేర్చుకుంటున్నారు సమాజం ఏం నేర్చుకోవాలి చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫోర్ సైట్స్ టీవీ